హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం కొత్త ప్యాటర్న్ లోటస్ బ్యాంగిల్ డిజైన్ ఎలా ఉందో చూద్దాం. దీనికోసం నేను 2 కట్ కర్వ్ బ్యాంగిల్ తీసుకొని దానికి పింక్ కలర్ థ్రెడ్ అయితే వ్రాప్ చేసుకున్నానండి. ఆ వ్రాప్ చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసి మధ్యలో ఐ షేప్ కుందన్ స్టిక్ చేసుకున్నాను. అటు ఇటు గ్లాసీ హాఫ్ మూన్ కుందన్ స్టిక్ చేసుకున్నానండి. ఆ క్రాస్ ఫస్ట్ అందించుకున్న తర్వాత దానిపైన మళ్ళీ గ్లూ అప్లై చేసి ఈ విధంగా మళ్ళీ హాఫ్ మూన్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకున్నాను. కింద వచ్చేసి గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకున్నాను. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ మిడిల్లో మళ్ళీ గ్లూ అప్లై చేసి 3 ప్లేసెస్లో మధ్యలో ఐ షేప్ కుందన్ స్టిక్ చేసుకోవాలండి. పింక్ కలర్. నెక్స్ట్ హాఫ్ మూన్ గ్లాసీ ఇందులో మ్యాటీ ఫినిష్ ఉంటే గ్లాసీ ఫినిష్ ఉంటే నేను గ్లాసీ ఫినిష్ తీసుకున్నా. ఇలా స్లాంట్గా లోటస్ షేప్ వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ హాఫ్ మూన్ అంటించిన తర్వాత మళ్ళీ దానిపైన అదే ప్లేస్లో కొంచెం లోపలికి వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం లోటస్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఇలా ఒకదానికి ఆల్టర్నేట్ ఒకదాని కింద ఒకటి వచ్చే విధంగా మనం స్టిక్ చేసుకోవాలండి. ఆ విధంగా సేమ్ బ్యాంగిల్ మొత్తం అదే విధంగా రిపీట్ చేయాలన్నమాట. ఇవి మిడిల్ బ్యాంగిల్ కింద యూజ్ చేయొచ్చు, కడా బ్యాంగిల్ లాగా కూడా బాగుంటుందండి. ఈ విధంగా గ్లాసీ కుందన్ అయితే స్టిక్ చేసుకున్నాను నేను. ఇందులో మనకి ఇప్పుడు చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఈ విధంగా అయితే గ్లూ అప్లై చేసుకొని లోటస్ షేప్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట, కొంచెం నిదానంగా జాగ్రత్తగా. ఇప్పుడు ఈ మధ్యలో లీవ్స్ మధ్యలో గ్యాప్ కోసం గ్లూ అప్లై చేసుకొని మనం జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదండి, అవి వైట్ కలర్ స్మాల్వి స్టిక్ చేసుకున్నానండి. ఈ విధంగా జర్కన్ స్టోన్స్ అంటారు వీటిని, ఇవి స్మాల్వి. ఆ మధ్యలో గ్యాప్ అనేది ఫిల్ చేసి బాగుండడం కోసం అలా స్టిచ్. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేసుకోవాలండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో చెప్పండి, బాగుందా? ఇప్పుడు దీనికి సైడ్ బ్యాంగిల్స్ ఈ విధంగా యూస్ చేసి పేరప్ చేసుకొని చేశానండి. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.